జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గురువుగారు, నయనమ్మ పరిస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. 2 బిడ్డలకు జన్మనిచ్చినా నా బిడ్డ అని అక్కున చేర్చుకోవడానికి ఏ ఒక్కరూ ఒడిలో లేరు కదా. శాస్త్రి, నయని గాయత్రికి పాలిస్తుంది, గానవని లాలిస్తుంది. గురుగారు, ఈ గాయత్రి నయని బిడ్డని మీరు చెప్పాక తెలిసింది. చెప్పకూడదని ఆగాను. గానవి కూడా నయనమ్మ జన్మనిచ్చిన బిడ్డేనా? అవును శాస్త్రి, 2 ఆడపిల్లల్ని కన్న తల్లి నయనియే. మరి నా దగ్గర రక్షణ పొందుతున్న ఆ జీవం గానవి నయనమ్మ కూతురు కాదని సైగ చేస్తున్నాడు. ఆ తల్లి అయోమయానికి గురైంది. నయని తెలుసుకోవడానికి ఆ విశాలాక్షమ్మ వారు పెట్టిన పరీక్ష. ఇంకో సందేహం గురుగారు, పురిట్లో ప్రాణం విడిచిన ఆ బిడ్డ ఎవరు? అది నమస్కారం స్వామి. రక్ష రక్ష. పెద్దయ్యా, మీరిక్కడున్నారా? గాయత్రి, రా తల్లి, రా. సాయం సంధ్యావేళయ్యాక కార్తీక దీపారాధన చేయడానికి రండమ్మా. తప్పకుండా వస్తాం పెద్దయ్యా. ఇప్పుడు ఎందుకొచ్చావు నయని? స్వామి, మీరిచ్చిన నాగమణి హారం ఒక్కసారి కాంతి ప్రసవింపచేసిన 1000 ప్రశ్నల్ని మిగిల్చింది. పురుట్లో ఒక బిడ్డని పోగొట్టుకున్నా బతికే ఉన్న ఇంకో బిడ్డ ఎక్కడుందో అని ఆరాటపడ్డాను. మీ అత్తను నువ్వెత్తుకున్నా నిజం తెలియక నలుదిక్కులా వెతుకుతున్నావు తల్లి. గానవి నా కూతురా అని నిలదీస్తే విక్రాంత్ బాబు అవును అన్నారు. మరి నా చెల్లెల కూతురెవరని, పురిట్లో బిడ్డని నేను పోగొట్టుకున్నాను కదా అని ఎన్నో ప్రశ్నలు నన్ను కలవర పెడితే అమ్మవారి సమాధానం చెప్తారని వచ్చాను. జీవం అన్న అక్కడికొచ్చి గానవి నా బిడ్డ కాదు అని సైకిలు చేశాడు. అలాంటప్పుడు నా అత్త గాయత్రమ్మ గారు ఎవరని అడుగుతుంటే చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మాటలు రాకుండా మోగబోతున్నారు స్వామి. నా బాధని చూడలేక తన కూతుర్ని నా కూతురు అని చెప్పిన విక్రాంత్ బాబు త్యాగం నాకొద్దు. నా బిడ్డ ఎవరో ఎక్కడుందో జీవం అన్నకు తెలుసు అనుకుంటున్నాను. తెలుసు. నిజం తెలిసిన వాళ్ళు జీవం ఒక్కడే కాదు నయని, నలుగురున్నారు. ఒకరు మాట రానివారు, ఇంకొకరు మాటుగా ఉన్నవారు, మాట దాటనివారు, మాట దాటేసినవారు. ఇంతమందికి తెలిసినా నా బిడ్డ గురించి నాకు చెప్పడం లేదెందుకు స్వామి? నేను వారికి కానిదాన్నయ్యానా? తెలియక ద్రోహం ఏమైనా చేశానా? అందరం రంగస్థలంలో ఉన్నావు నయని. ఎవరికి వారు వారి పరిధి మేరకు వారి పాత్రల్లో జీవించి ఉన్నారు. నిజం చెప్పాలనుకున్నా చెప్పలేరు. సమయంతో పాటు అమ్మవారి సందేశం కూడా రావాలి. స్వామి, మిగతా ముగ్గురు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తి జీవం అన్ననే. ఆ అన్న నోటి వెంట మాట వచ్చినా చాలు, ఎక్కడున్న గాయత్రమ్మ గారిని నా ఒళ్ళోకి తీసుకుంటా. పరిష్కారం చెప్పండి స్వామి. నీ బిడ్డ చేత్తోనే జీవానికి పాప విమోచన కలుగుతుంది. అప్పుడే అతనికి మాట వస్తుంది. నా బిడ్డ ఎవరో తెలియనప్పుడు తన చేత్తో విమోచనం జరిపించడం ఎలా స్వామి? ఆలోచించు నయని. విశాలాక్షమ్మ వారు నాకిచ్చిన సూచనలను నీకు ఈ మేరకు తెలియజేశాను. మనం బయటికెళ్తుంటే నయని లోపలికొస్తోంది.
మనకెప్పుడూ ఎదురే కదా. బ్రదర్, నైని ఎదురొస్తే నీకేం మంచి జరుగుతుంది. మీరెక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? నాకు తెలిసిన వాళ్ళు హోమం జరిపిస్తున్నారు. కొబ్బరికాయ పెట్టి దండం పెట్టుకొని వద్దామని వెళ్తున్నాం. ఏ యాగం వదినా? అదేంటని కాకుండా చేయిస్తున్న ఫ్రెండ్ ఎవరు అడగత్తయ్యా? వీలైతే మనం కూడా వెళ్దాం. అవును, పదండి పదండి, ఇలాగే వెళ్ళొద్దాం. వచ్చాక చీరలు మార్చుకొని గుడికి బయలుదేరడమే. అక్కర్లేదు హాసిని, మేం ముగ్గురమే వెళ్ళొస్తాం. మీరింటి దగ్గరే ఉండండి. ఈలోపు రాత్రికి కార్తీక దీపారాధన చేయడానికి కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. మీరు పదండి. ఏంటి? మీరు వెళ్ళడానికి వీల్లేదత్తయ్య. మమ్మీ, మర్రి మారే దగ్గరికి వెళ్తున్నామని తెలిసిందా? సైలెంట్గా ఉండు. ఎందుకు వెళ్ళకూడదు నైని? చెప్పు చెల్లి, ఆగిపోతారులే వీళ్ళే. అత్తయ్య వెళ్తున్న చోటుకి నేను కూడా వెళ్ళాలి. వెళ్ళాలనుకుంటే వెళ్ళు కానీ వెళ్తున్న వాళ్ళని అడ్డుకోవడం దేనికి? అమ్మా, హోమం జరుగుతుంది అన్నారు కదా, నైని కూడా రావాలనుకుంటున్నాము. అటెండ్ అవడానికి అది ఆఫీస్ మీటింగ్ కాదు నాన్న. పూజలకొక్క పరమ భక్తురాలు నైనాంని వెంట తీసుకెళ్తే మంచిదేగా. అరే, నీకు తెలీదు, ఊరుకోమయ్య. బాబాయ్ గారికి ఏమీ తెలీదు అని ఇన్సల్ట్ చేయకండి. ఆయన సర్వీస్ అంత లేదు మీ వయసు. ఆయన సర్వీస్లో లేడే. గొప్పగా చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేస్తావేంటి దుర్దపిన్ని? మీరు వెళ్ళకండి అత్తయ్య. వెళ్ళకండి, లేదా నన్ను కూడా తీసుకెళ్ళండి. అవసరం లేనప్పుడు లగేజ్ కూడా బరువే అనిపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు మా వెంటెందుకు నాయని? మీరేం వదిన్ని మోసుకెళ్ళక్కర్లేదు కదా, కారులోనే కదా వెళ్ళేది. అయినా సరే తనెందుకు? నైని తప్పుకో. మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళకండి. హే జరుగు. మీ మీద ఎవరో దాడి చేయబోతున్నారు అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.